సైబరాబాద్ పరిధిలో దొంగలు పంజా విసురుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలరీ షాపులో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు. కత్తితో దాడికి తెగబడ్డారు. షాప్ యజమానిని గాయపరిచి బీభత్సం సృష్టించారు. ముసుగు హెల్మెట్ ధరించిన ఇద్దరు అగంతకులు షాప్ లోపలికి వచ్చి యజమాని శేషారాంను కత్తితో పొడిచారు. యజమానికి గాయాలు కావడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షాపులో ఉన్న యజమాని కుమారుడు సురేష్ తండ్రితో కలిసి దుండగులను అడ్డుకుంటూ పెద్దగా అరవడంతో దుండగులు బైక్పై పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న షాపులోనే చోరీకి యత్నించి యజమానిని గాయపరచడం స్థానికంగా ప్రజల్లో ఒకంత భయాందోళన కలిగిస్తుంది. పట్టపగలు పోలీస్ స్టేషన్ వద్ద సీన్ ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో భద్రత ఎట్లా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సైబరాబాద్ పరిధిలో దొంగలు పంజా విసురుతున్నారు. పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు హైదరాబాద్ లో వైపు మర్డర్లు జరుగుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటే ఇటు సిటీ అవుట్స్కట్స్ లో దొంగల భయంతో ప్రజలు బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ జగదాంబ జ్యువెలరీ షాప్ లో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు. తల్వార్తో దాడికి తెగబడ్డారు. షాప్ యజమానిని గాయపరిచి కత్తితో ఆయన భుజం మీద 2 సార్లు దాడి చేయడమే కాకుండా ముసుగులో వచ్చినటువంటి వారు హెల్మెట్ ధరించారు. ఒక దుండగుడు హెల్మెట్, మరొక దుండగుడు బూర్ఖాలో వచ్చి ఆ ఇద్దరు దుండగులు కూడా షాప్ లోకి వెళ్లి ఆయనను షాప్ యజమాని శేషారాంను కత్తితో పొడిచి యజమానికి తీవ్ర గాయాలు చేయడంతో పాటు అక్కడికి వచ్చినటువంటి ఆయన కొడుకుపై కూడా దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచి శేషారాం వారిని తోసేసుకొని షాప్ బయటకు వచ్చి దొంగలను అరుస్తుండటంతో బయటకు వచ్చి పారిపోతూ మళ్ళీ ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతలోపు తన కుమారుడు సురేష్ వచ్చి అడ్డుకుంటూ లోపల ఉన్నటువంటి చైర్తో దాడి చేయగా వచ్చినటువంటి బైక్ పైన ఇద్దరు దుండగులు కూడా పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్నటువంటి షాప్ లోనే ఇట్లాంటి చోరీ ఇక